సూర్యాపేట జిల్లా మగునూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కి గురయ్యారు. బుధవారం మధ్యాహ్నం భోజనం చేసిన 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అన్నం, పప్పు, గుడ్డు తిన్న తర్వాత తీవ్ర ఇబ్బంది పడ్డారు. టీచర్లకు వెంటనే సమాచారం ఇచ్చారు. స్పందించిన సిబ్బంది దగ్గరలో ఉన్న ఓ డాక్టర్లని పాఠశాలకు పిలిపించారు. వీరిలో 15 మంది విద్యార్థులు ఫాస్ట్ ఎయిడ్ చేశారు. మరో 9 మందిని మెరుగైన వైద్యం కోసం మక్తల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇందులో 8 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండగా వారిని మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పిల్లల పరిస్థితి నిలకడగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఫుడ్ పాయిజన్ విషయం తెలుసుకున్న డీఈఓ ప్రభుత్వ పాఠశాలకు చేరుకొని విచారణ చేపట్టారు. తొందరగా ఫాస్ట్గా ఎన్ఎస్ తీసుకోమ్మా. 10 ml తీసుకో. ఇక్కడ